హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలామంది బీయింగ్ బీన్ అంటే ఏంటి, వీటిని ఎప్పుడు ఎలా వాడాలో అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఈ బీయింగ్ బీన్ అనేవి కూడా బీ ఫార్మ్స్. అయితే ఈరోజు క్లాస్లో మనము బీ అంటే ఏంటి, బీని మనం ఎప్పుడు ఎలా యూజ్ చేయాలో డిస్కస్ చేద్దాము. సో బీని మనము జనరల్గా ఇంపరేటివ్స్లో యూస్ చేస్తాము. సో ఇంపరేటివ్స్ అంటే ఆర్డర్స్ ఆర్ రిక్వెస్ట్. ఓకే, సో ఆర్డర్స్ ఆర్ రిక్వెస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ వాటర్. సో ఇది ఒక రిక్వెస్ట్, అంటే కొన్ని మంచినీళ్ళు తీసుకురండి అని రిక్వెస్టింగ్గా పొలైట్గా అడుగుతాము. సో అదే ఆర్డర్ అనుకోండి, కొన్ని మంచినీళ్ళు తీసుకురా అని ఇలా గట్టిగా అరుస్తాం. సో ఇది ఆర్డర్ లాగా. సో ఆర్డర్స్ కానీ రిక్వెస్ట్ కానీ మనం ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనము బీని యూస్ చేసి వాడచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బీ కైండ్ అంటే దయగా ఉండు లేదా దయ చూపు ఇతరులపైన. బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. బీ గుడ్ మంచిగా ఉండు. బీ ఆనెస్ట్ ఓకే, ఆనెస్ట్గా నిజాయితీగా ఉండు. సో బీ హియర్ అంటే జనరల్గా మనం చిన్నపిల్లలు అంటాం బీ హియర్ ఓకే, అంటే ఇక్కడ ఉండు. బీ దేర్ అక్కడ ఉండు. బీ హ్యాపీ సంతోషంగా ఉండు. డోంట్ బీ కేర్లెస్. సో ఇది మనం వీటిని నెగిటివ్ సెన్స్లో కూడా యూజ్ చేయొచ్చు కొన్నిటికి. అంటే ఎలా అంటే డోంట్ బీ కేర్లెస్ ఓకే, అజాగ్రత్తగా ఉండకు. సో డోంట్ బీ కేర్ఫుల్, డోంట్ బీ గుడ్ ఇలా అనం కదా. ఓకే, ఇలాంటి వాటి కేర్లెస్ లాంటి వాటికి మనము నెగిటివ్లో యూజ్ చేస్తాం. డోంట్ బీ కేర్లెస్ అజాగ్రత్తగా ఉండొద్దు. ఓకే, అదేవిధంగా మనం లెట్తో కూడా యూజ్ చేస్తాం. లెట్ ఇట్ బీ పర్లేదు లేనివ్వండి లేదా జరగనివ్వండి. ఓకే రైట్. సో ఇలాంటి వాటికి మనము లెట్తో కూడా యూజ్ చేస్తాం. సో అంటే ఇక్కడ మనకి బీ అంటే ఏ మీనింగ్ వస్తుంది అంటే ఉండు అని అర్థం. ఓకే, బీ కైండ్ లేదా బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. సో బీ అంటే ఏంటి, ఇక్కడ ఉండు అని అర్థం. ఓకే, సో జనరల్గా యాక్చువల్లీ బీ అంటే మనకి ఏమొస్తుంది అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్ అండ్ వర్. ఓకే రైట్. సో యామ్, ఈజ్, ఆర్, వాజ్ అండ్ వర్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. అయితే అన్ని సెంటెన్స్లో లేదా అన్ని సందర్భాల్లో మనం యామ్, ఈజ్, ఆర్, వాజ్ అండ్ వర్ని యూజ్ చేయలేము. సో కొన్ని సందర్భాల్లో మనము వాటిని యూజ్ చేయలేము. సో మనం డైరెక్ట్ బీని యూజ్ చేసి సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాము. ఓకే, సో ఇలా ఇంపరేటివ్స్లో మనం జనరల్గా బీ అనేది వాడతాము. అండ్ నెక్స్ట్ మనం బీ అనేది మోడల్స్తో కూడా వాడతాం. సో మోడల్ ఆక్సిలరీస్ ఓకే, లైక్ క్యాన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్ ఇలా ఉన్నాయి కదా. సో వాటితో కూడా మనము బీ అనేది యూజ్ చేస్తాము. సో లైక్ దిస్, షీ క్యాన్ బీ ఎ గుడ్ సింగర్. ఓకే, ఆమె ఒక మంచి సింగరు అవ్వచ్చు. ఓకే, అవ్వచ్చు ఆమె. యూ షుడ్ బీ ఏ డాక్టర్. సో నువ్వు ఒక డాక్టర్ కావాలి లేదా నువ్వు ఒక డాక్టర్ కావాల్సింది. ఓకే రైట్. అలా ఐ కుడ్ బీ ఎ క్రికెటర్. సో ఇది పాస్ట్ టెన్స్లో ఐ కుడ్ బీ ఎ క్రికెటర్ అంటే నేను క్రికెటర్ అయ్యేవాడిని కానీ ఇప్పుడు కాలేదు. ఓకే రైట్. సో కొన్ని కారణాల వల్ల ఏమైందంటే నేను ప్రాక్టీస్ చేయడం ఆపేశాను. ఓకే, లేదా అటు సైడ్ వెళ్ళలేదు. సో ఐ కుడ్ బీ ఎ క్రికెటర్, యాక్చువల్లీ నేను క్రికెటర్ అయ్యేవాడిని కానీ ఇప్పుడు కాలేదు. హీ మే బీ బిజీ. సో హీ మే బీ బిజీ అంటే ఆయన బిజీగా ఉండొచ్చు. ఓకే, సో మే అంటే మనం ఏంటి అంటే ఇక్కడ ఇట్స్ అ ప్రాబిలిటీ, అనుకుంటున్నాం ఆయన బిజీగా ఉండొచ్చు. సో ఇక్కడ క్యాన్, షుడ్, కుడ్, మే ఇవన్నీ ఏంటి అంటే మోడల్స్. సో ఇలా మనం మోడల్స్తో కూడా బీని వాడతాము. ఓకే, నెక్స్ట్ మోడల్స్ ఇన్ కంటిన్యూస్ ఫామ్. ఓకే, సో ఈ మోడల్ ఆక్సిలరీస్తో మనము కంటిన్యూస్ ఫామ్లో కూడా వాడతాం. సో ఎలా అంటే హీ విల్ బీ వెయిటింగ్ ఫర్ మీ. సో విల్ బీ తర్వాత వెయిటింగ్, ఈ వెయిటింగ్ ఐఎన్జీ ఫామ్లో ఉంది కాబట్టి ఇది కంటిన్యూస్ ఫామ్. ఓకే, సో హీ విల్ బీ వెయిటింగ్ ఫర్ మీ అంటే అతడు నా గురించి లేదా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ షీ మస్ట్ బీ కమింగ్. ఆమె వస్తూ ఉంటుంది. ఓకే, సో మస్ట్ అంటే ఖచ్చితంగా వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇట్ మైట్ బీ రైనింగ్. బహుశా వర్షం పడుతూ ఉంది. సో ఇక్కడ కాదు ఎక్కడో రైట్. సో మీరు ఇమాజిన్ చేస్తున్నారు బహుశా ఎక్కడో వర్షం పడుతుంది అని. ఓకే, ఇట్ మైట్ బీ రైనింగ్ అంటే అక్కడ వర్షం పడుతూ ఉంది. సో మే అన్న మైట్ అన్న ఏంటి అంటే ఇట్స్ అ ప్రాబబిలిటీ. ఓకే, హీ మే బీ స్లీపింగ్. సో బహుశా అతను నిద్రపోతూ ఉండవచ్చు. సో ఈ స్లీపింగ్, రైనింగ్, కమింగ్, వెయిటింగ్ ఇవన్నీ ఏంటి అంటే కంటిన్యూస్ ఫామ్. అండ్ విల్, మస్ట్, మైట్, మే ఇవన్నీ ఏంటి అంటే మోడల్స్. ఓకే, సో జనరల్గా మనం మోడల్స్తో ఈ బీ అనేవి యూజ్ చేయొచ్చు ఇలా. ఓకే, నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో కూడా మనము బీని వాడచ్చు. సో ఎలా అంటే షీ క్యాన్ డ్రైవ్ ఎ కార్. సో ఆమె కారు నడపగలదు. సో దీన్నే మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయొచ్చు అంటే ఇది యాక్టివ్లో ఉంది, దీని ప్యాసివ్లో ఎలా అంటే ఏ కార్. ఓకే, సో ఇక్కడ క్యాన్ మిస్ అయింది. సో
a car can be driven by her. A car can be driven by her. ఓకే, సో అంటే జనరల్గా మనం ప్యాసివ్ వాయిస్ అనేది తెలుగులో వాడము. ఓకే, సో ఏ కార్ క్యాన్ బి డ్రివెన్ బై హర్. సో ఆమె చేత కారు నడపబడుతుంది. సో తెలుగులో ఇలా మనం వాడకపోవచ్చు, కానీ సో ఇంగ్లీష్లో ఏంటి అంటే ఏ కార్ క్యాన్ బి డ్రివెన్ బై హర్. సో ఇలా ఏంటి అంటే మనం బీని ప్యాసివ్ వాయిస్లో కూడా వాడతాము. ఓకే, నెక్స్ట్ ఎక్కువగా మనం బీని విల్తో వాడతాం. ఓకే, విల్ బీ, రైట్. అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్ అండ్ వర్ ఏంటి బీ ఫార్మ్స్ అని చెప్పుకున్నాం కదా. సో బీ అంటేనే యామ్, ఈజ్, ఆర్, వాజ్ అండ్ వర్. సో బీ ఫార్మ్స్. అయితే యామ్, ఈజ్, ఆర్ని మనము ప్రెజెంట్ టెన్స్లో వాడతాం, వాజ్ అండ్ వర్ని మనము పాస్ట్ టెన్స్లో వాడతాం. సో విల్ బీని మనము ఫ్యూచర్లో వాడతాం. ఓకే, సో హీ విల్ బీ హియర్ ఎట్ ఎనీ మూమెంట్. సో అతడు ఇక్కడికి ఏ క్షణానైనా రావచ్చు. షీ విల్ బీ లేట్ టుడే. ఆమె ఇవాళ లేట్గా లేదా ఆలస్యంగా వస్తుంది. ద స్టూడెంట్స్ విల్ బీ రైటింగ్ ఎగ్జామ్స్. సో మళ్ళీ ఇది కంటిన్యూస్ ఫామ్లో ఉంది. సో ఫస్ట్ టూ ఏంటి అంటే ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉన్నాయి. అండ్ ఇది థర్డ్ వన్, ద స్టూడెంట్స్ విల్ బీ రైటింగ్ ఎగ్జామ్స్ అంటే సో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అంటే భవిష్యత్తులో, మేబీ నెక్స్ట్ వీక్ లేదా నెక్స్ట్ మంత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు అనేది భవిష్యత్తులో చెప్పాలంటే ఎలా చెప్పాలంటే విల్ బీ రైటింగ్ ఎగ్జామ్స్. నెక్స్ట్ దే విల్ బీ పనిష్డ్ బై ద ప్రిన్సిపల్. ఓకే, దే విల్ బీ పనిష్డ్, మళ్ళీ ఇదేంటి ప్యాసివ్లో ఉంది. దే విల్ బీ పనిష్డ్. సో విల్ బీ తర్వాత పనిష్డ్, ఇది V3. ఓకే, రైట్. సో యాక్చువల్లీ ఏంటి అంటే ద ప్రిన్సిపల్ విల్ పనిష్ దెమ్. ద ప్రిన్సిపల్ విల్ పనిష్ దెమ్. సో దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే దే విల్ బీ పనిష్డ్ బై ద ప్రిన్సిపల్. సో వాళ్ళు ప్రిన్సిపల్ చేత పనిష్ చేయబడతారు. ఓకే, సో విల్ బీ. నెక్స్ట్ షీ విల్ బీ గివెన్ ఎ గిఫ్ట్ ఆన్ హర్ బర్త్డే. మళ్ళీ ఇది కూడా ప్యాసివ్లో ఉంది. సో విల్ బీ గివెన్. సో గివెన్ ఏంటి V3. సో ఆమె బర్త్డే రోజు ఓకే ఆమెకి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఆమెకి తన బర్త్డే రోజు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే తెలుగులో మనం రేర్గా యూస్ చేస్తాము, బట్ ఇంగ్లీష్లో ఏంటంటే షీ విల్ బి గివెన్ ఎ గిఫ్ట్ ఆన్ హర్ బర్త్డే. సో ఇలా మనము బీని ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇంపరేటివ్స్లో, అంటే ఆర్డర్స్ ఆర్ రిక్వెస్ట్. ఓకే, సో ఇలా బీ కైండ్, బీ కేర్ఫుల్, బీ గుడ్, బీ ఆనెస్ట్. ఓకే, ఉండు, ఇలా ఉండు, అలా ఉండు, ఇలా ఉండకు, ఓకే అలా ఉండకు అని చెప్పడానికి మనము ఇలా యూస్ చేస్తాం బీని. నెక్స్ట్ మోడల్స్తో. సో మోడల్ ఆక్సిడరీస్ అంటే క్యాన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్. సో షీ క్యాన్ బీ ఎ గుడ్ సింగర్, యూ షుడ్ బీ ఎ డాక్టర్. సో ఇలా మనము మోడల్స్తో యూస్ చేయొచ్చు, రైట్. ఓకే, సో ఇక్కడ బీ అనేది ఇక్కడ యూజ్ చేయకుండా ఏమవుతుంది, ఇట్లాంటి సెంటెన్సెస్ అనేవి ఓకే ఏమవుతాయంటే ఇన్కంప్లీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీ తీసేస్తే ఏమవుతుంది, షీ క్యాన్ ఏ గుడ్ సింగర్, అది ఇన్కంప్లీట్ అవుతుంది, రైట్. సో ఇలాంటి సెంటెన్సెస్ మనం కంప్లీట్ చేయాలంటే బీ అనేది తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. ఓకే, విత్ మోడల్స్. అండ్ నెక్స్ట్ మోడల్స్ ఇన్ కంటిన్యూస్ ఫామ్. ఓకే, సో ఇలా మోడల్తో తర్వాత కంటిన్యూస్ ఫామ్. సో విల్ బీ వెయిటింగ్, మస్ట్ బీ కమింగ్, మైట్ బీ రైనింగ్, మే బీ స్లీపింగ్. సో ఇలా. అండ్ ప్యాసివ్ వాయిస్లో కూడా మనము ఈ బీని వాడచ్చు. ఓకే, రైట్. అండ్ ఎక్కువగా మనం బీని దేంతో వాడతామంటే విల్తో. ఓకే, అంటే ఫ్యూచర్ టెన్స్ని గురించి చెప్పాలంటే, రైట్. సో హీ విల్ బీ హియర్ ఎట్ ఎనీ మూమెంట్. సో విల్ బీ. అండ్ విల్ బీని మనము అదేవిధంగా కంటిన్యూస్ ఫామ్లో రాయొచ్చు. ఓకే, రైట్. అండ్ ఇలా ప్యాసివ్లో కూడా రాయొచ్చు. సో ఈ లాస్ట్ 2, 4th and 5th ఇవి ప్యాసివ్. సో ఇలా మనము బీని యూజ్ చేయొచ్చు. బీని మనము టూతో కూడా వాడతాము. సో టు బీని మనం ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాము. సో టు బీ ఇన్ ప్యాసివ్ వాయిస్. సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ టు సెల్ దిస్ కార్. ఈ కార్ని నేను అమ్మేయాలి. సో ఇక్కడ ప్యాసివ్ ఏంటి, దిస్ కార్ హ్యాస్ టు బీ సోల్డ్. సో ఇక్కడ దిస్ కార్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది, ఇక్కడ ఏమవుతుంది సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, సో మనము టు బీ అనేది ప్యాసివ్లో ఎప్పుడు వాడాలంటే ఇక్కడ యాక్టివ్లో టు అనేది ఉంటేనే మనం ప్యాసివ్లో టు బీ అనేది వాడాలి. అండ్ ఇక్కడ సెల్ అనేది V1లో ఉంది, కానీ ప్యాసివ్లో ఎప్పుడైనా వర్బ్ ఎలా ఉంటుంది అంటే V3లో ఉంటుంది. ఓకే, సో సెల్, సోల్డ్. సో ప్యాసివ్లో ఎప్పుడైనా మనం వర్బ్ V3లో వాడాలి. సో ఇక్కడ యాక్టివ్లో 2 ఉంటే మనము టు బీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దే హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో వాళ్ళు ఆ సమస్యని పరిష్కరించాల్సి ఉంది. ఓకే, సో దే హ్యావ్ టు సాల్వ్. సో 2 + V1. సో ఇక్కడ ఏమవుతుంది, ద ప్రాబ్లమ్ హ్యాజ్ టు బీ. ఇక్కడ 2 సాల్వ్ ఉంది కాబట్టి సో 2 సాల్వ్ ఏమవుతుంది, టు బీ సాల్వ్డ్. ఓకే, సో 2 యూజ్ చేసినప్పుడు మనం టు బీ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దే ఆర్ టు డూ ద వర్క్.
ద వర్క్ ఈజ్ టు బీ డన్ బై దెమ్. అంటే మనము ఈస్తోని ఆర్తోని కూడా మనము టు బీ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇలా దే ఆర్ టు డూ ద వర్క్. సో ఇది చాలా రేర్గా వాడతాము, రైట్. ద వర్క్ ఈజ్ టు బీ డన్. సో టు డూ ఏమైంది, టు బీ డన్. సో డూ ఒక V3 ఏంటి, డన్. డూ డిడ్ డన్. సో ఇలా మనము ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయొచ్చు. ఇలా హ్యావ్ ఫామ్తో కావచ్చు, ఈజ్తోని ఆర్తోని కూడా మనం టు బీ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ యూసేజ్ నీడ్ టు బీ లేదా నీడ్స్ టు బీతోని కూడా మనము యూజ్ చేయొచ్చు. దీస్ క్లోత్స్ నీడ్ టు బీ వాష్డ్. ఓకే, రైట్. సో ఇక్కడ ఇది కూడా ప్యాసివ్లోనే ఉంది, నీడ్ టు బీ వాష్డ్. సో ప్యాసివ్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరు చేస్తారు, యాక్షన్ అనేది ఇంపార్టెంట్ కాదు, యాక్షన్ అనేది ఇంపార్టెంట్ అనేటప్పుడు మనం ప్యాసివ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ బట్టలను ఉతకాల్సి ఉంది, ఎవరు ఉతకాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. సో ఉతకాల్సి ఉంది. ఓకే, రైట్. అవసరం ఉంది, నీడ్ అంటే ఏంటి, ఉతకాల్సిన అవసరము ఉంది. సో నీడ్ టు బీ. యాక్చువల్లీ దీనికి ప్యాసివ్ ఎలా రాయొచ్చు అంటే సబ్జెక్ట్ అప్పుడు అవసరం ఉంటుంది, యాక్టివ్లో సబ్జెక్ట్ అనేది అవసరం ఉంటుంది. ఓకే, రైట్. ఎలా అప్పుడు యూ నీడ్ టు వాష్ ద క్లోత్స్, యూ నీడ్ టు వాష్ ద క్లోత్స్. సో దీస్ క్లోత్స్ నీడ్ టు బీ వాష్డ్. సో ఇక్కడ యాక్టివ్లో ఎలా వస్తుందంటే నీడ్ టు అనేది రావాలి. ఓకే, యూ నీడ్ టు వాష్ ద క్లోత్స్. సో నీడ్ టు వాష్ ఏమవుతుంది, నీడ్ టు బీ వాష్డ్. నెక్స్ట్ ద కార్ నీడ్స్ టు బీ రిపేర్డ్. ఓకే, ఈ కార్ని రిపేర్ చేయాల్సిన అవసరము ఉంది. ఓకే, ఎవరు చేస్తారనేది ఇంపార్టెంట్ కాదు, అఫ్కోర్స్ మెకానిక్ చేస్తాడు కానీ ప్యాసివ్లో ఇంపార్టెంట్ కాదు. దీస్ పీపుల్ నీడ్ టు బీ హెల్ప్డ్. ఓకే, ఈ ప్రజలని సహాయం చేయాల్సిన అవసరము ఉంది. సో ఇది కూడా ప్యాసివే. ఓకే, సో మనం నీడ్ టు బీ లేదా నీడ్స్ టు బీతో ఇలా యూజ్ చేయాలి. సో నీడ్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే సబ్జెక్ట్ సింగులర్ అయినప్పుడు. ఓకే, సో ద కార్ అనేది ఒకటే కార్ సింగులర్ కాబట్టి నీడ్స్. క్లోత్స్ అంటే బట్టలు ప్లూరల్ కాబట్టి నీడ్. సో ఇలా మనం నీడ్ టు బీ లేదా నీడ్స్ టు బీతోని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ బిలీవ్ టు బీ. ఓకే, రైట్. బిలీవ్ టు బీ అంటే నమ్ముతారు లేదా అందరూ అనుకుంటున్నారు. ఓకే, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ హీ ఈజ్ బిలీవ్ టు బీ ఏ డాక్టర్. ఓకే, సో అతను ఒక డాక్టర్ అని అందరూ నమ్ముతూ ఉంటారు లేదా అతను ఒక డాక్టర్ అని అందరూ అనుకుంటూ ఉంటారు. సో బిలీవ్డ్ టు బీ ఇలా. హీ ఈజ్ బిలీవ్ టు బీ ఏ రిచ్ మ్యాన్. సో అతన్ని చూసి అందరు ఏమనుకుంటారు, సో అంటే అతని అపియరెన్స్ చూసి, ఓకే, అతని మెయింటెనెన్స్ చూసి ఏమనుకుంటారంటే అతను చాలా ధనవంతుడని అందరూ అనుకుంటారు, రైట్. సో ఇలా అనుకోవడం. నెక్స్ట్ క్లెయిమ్స్ టు బీ. జనరల్ క్లెయిమ్స్ టు బీ అంటే దావా. ఓకే, అంటే అతనికి అతను గట్టిగా చెప్పుకోవడం, నేను ఇది ఫలానా అని చెప్పుకోవడానికి. ఓకే, రైట్. హీ క్లెయిమ్స్ టు బీ ఏ సైంటిస్ట్. అతను ఏమని దావా చేస్తున్నాడు. ఓకే, రైట్. నేను ఒక సైంటిస్ట్ని అని తను చెప్పుకుంటూ ఉన్నాడు. క్లెయిమ్స్. ఓకే, రైట్. జనరల్ మనం క్లెయిమ్ అనేది ప్రాపర్టీకి యూజ్ చేస్తాము. ఓకే, రైట్. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇలా కూడా యూజ్ చేయొచ్చు. హీ క్లెయిమ్స్ టు అంటే తను ఏమని చెప్పుకుంటున్నాడు, నేను ఒక సైంటిస్ట్ను అని చెప్పుకుంటున్నాడు. నెక్స్ట్ హీ క్లెయిమ్స్ టు బీ ఏ డాక్టర్. నేను ఒక డాక్టర్ని ఆమె క్లెయిమ్ చేస్తుంది. ఓకే, అంటే గట్టిగా చెప్తుంది, ఏమని ఏం చెప్పుకుంటుంది, నేను ఒక డాక్టర్ని, రైట్. సో మేబీ నమ్మకపోతే అలా చెప్పుకుంటారు అనుకుందాము. ఓకే, సో హీ క్లెయిమ్స్ టు బీ ఆర్ షీ క్లెయిమ్స్ టు బీ, రైట్. నెక్స్ట్ వాంట్ టు బీ. ఓకే, వాంట్ టు బీ అంటే అవ్వాలనుకున్నప్పుడు, మనం ఏదైనా అవ్వాలనుకున్నప్పుడు, ఓకే, అప్పుడు మనం వాంట్ టు బీ అనేది యూజ్ చేస్తాం. ఐ వాంట్ టు బీ ఎ సైంటిస్ట్. నేను ఒక సైంటిస్ట్ కావాలని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ యువర్ ఫ్రెండ్. నేను నీ స్నేహితుడిని అవ్వాలని అనుకుంటున్నాను. సో వాంట్ టు బీ, రైట్. సో మనం వీటిని నెగిటివ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ బీ ఎ సైంటిస్ట్, ఐ డోంట్ వాంట్ బీ యువర్ ఫ్రెండ్, ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, హీ డజంట్ క్లెయిమ్ టు బీ ఎ సైంటిస్ట్, షీ డజంట్ క్లెయిమ్ టు బీ ఎ డాక్టర్. ఓకే, హీ ఈజ్ నాట్ బిలీవ్డ్ టు బీ ఎ రిచ్ మ్యాన్, హీ ఈజ్ నాట్ బిలీవ్డ్ టు బీ ఎ డాక్టర్. సో ఇలా మనం నెగిటివ్ సెన్స్లో కూడా వాడచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా ఐ డోంట్ వాంట్ టు బీ స్కోల్డెడ్. ఐ డోంట్ వాంట్ బీ స్కోల్డెడ్. ఓకే, అంటే నేను తిట్టించుకోవాలనుకోవట్లేదు. ఓకే, నేను తిట్టించుకోవాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ బీ స్కోల్డెడ్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్. సో అలా మనము వాడచ్చు, నెగిటివ్ సెన్స్లో కూడా వాడచ్చు. నెక్స్ట్ సీమ్స్ టు బీ. సీమ్స్ టు బీ అంటే అనిపిస్తుంది, చూడ్డానికి. సీమ్స్ టు బీ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే చూడడానికి అనిపిస్తుంది. ఓకే, రైట్. సో కొందరిని మనం ఇద్దరు లేడీస్ని చూసి ఏమనిపిస్తుంది అంటే మేబీ వాళ్ళు మదర్ అండ్ డాటర్ కావచ్చు. ఓకే, కానీ మనం ఇద్దరు సిస్టర్ లాగా అనిపిస్తున్నారే అని అంటాం కదా, దట్ ఈస్ సీమ్స్ టు బీ. లైక్ హీ సీమ్స్ టు బీ ఏ నైస్ మ్యాన్. సో అతన్ని చూస్తే చాలా మంచివాడిలాగా అనిపిస్తుంది, రైట్. సో అంటే అతను మంచివాడా చెడ్డవాడా మనకి కరెక్ట్గా తెలియకపోవచ్చు, కానీ చూస్తే మాత్రం మంచివాడిలాగా అనిపిస్తుంది. యువర్ మదర్ సీమ్స్ టు బీ వరీడ్. మీ అమ్మ ఎందుకో బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో మీ అమ్మని చూస్తే ఎలా ఉందంటే కొంచెం బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో అది మనము వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాం.
హీ డజంట్ సీమ్ టు బీ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో దీన్నే మనం నెగిటివ్లో కూడా వాడచ్చు. ఎలా అంటే హీ డజంట్ అనేది ఎందుకు యూస్ చేసామంటే ఇక్కడ హీ అనేది సింగులర్ సబ్జెక్ట్. ఓకే, సో డూ అనేది ఎప్పుడు వాడతామంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయినప్పుడు. ఓకే, సో హీ డజంట్ సీమ్ టు బీ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అంటే అతడికి సమస్యల పట్ల అంతగా అవగాహన ఉన్నట్టు అనిపించట్లేదు. ఓకే, లేదా అతనికి సమస్యలు అనేవి కనిపించట్లేదు. ఇలాంటి సందర్భాల్లో మనం హీ డజంట్ సీమ్ టు బీ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. సో ఇలా నెగిటివ్ సెన్స్లో కూడా మనము వాడచ్చు. ఓకే, సో ఇలా మనము టు బీని ప్యాసివ్ వాయిస్లో ఓకే నీడ్ టు బీ, నీడ్స్ టు బీ, రైట్, అండ్ బిలీవ్ టు బీ, క్లెయిమ్స్ టు బీ, వాంట్ టు బీ, సీమ్స్ టు బీ ఇలా మనము వాడచ్చు. ఓకే, సో అంటే బీని మనము చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇంకా కొన్ని రకాలుగా ఉన్నాయి కానీ అవి అడ్వాన్స్ లెవెల్లో మనం యూజ్ చేస్తాము. ఓకే, సో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను తీసుకోలేదు, అడ్వాన్స్ లెవెల్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకోలేదు. జనరల్గా మనం ఏవైతే యూజ్ చేయగలమో సో స్పోకెన్ ఇంగ్లీష్లో అలాంటి ఎగ్జాంపుల్సే నేను తీసుకున్నాను. ఓకే, ఇంకా కొన్ని క్వశ్చన్స్ లాగా కూడా మనం యూజ్ చేయొచ్చు. లైక్ క్యాన్ యూ బీ మై ఫ్రెండ్, ఓకే నా ఫ్రెండ్గా ఉంటావా, ఓకే రైట్. క్యాన్ యూ బీ సైలెంట్ అంటే సైలెంట్గా ఉంటావా. కెన్ యూ బీ సీరియస్గా ఉంటావా. కెన్ యూ బీ హియర్ ఇక్కడ ఉంటావా. ఓకే రైట్. సో ఇలా మనము క్వశ్చన్స్ రూపంలో కూడా బీని యూజ్ చేయొచ్చు. సో బీని మనం చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. సో నేను మ్యాక్సిమం ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బీ అండ్ టు బీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.